హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ రహీమ్. నేను ఆల్రెడీ హైదరాబాద్ ట్రిప్ చెప్పాను కదా, 5 days ట్రిప్ మా ఫ్యామిలీతో వెళ్ళాలని. కుమార్ ఆంటీతో కూడా షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇదైతే ఫుల్ వీడియో అండి. చూడండి మేము ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము అనేది ఫుల్ వీడియోలో అయితే పెట్టాను నేను. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కుమార్ ఆంటీ వీడియో అయితే షార్ట్ వీడియో కాకుండా పెద్ద వీడియో అయితే దీంట్లో పెట్టాను. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఈ వీడియో అంతా మీరు స్కిప్ చేయకుండా చూస్తే అదే నాకు మంచి ఇది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము హైదరాబాద్లో రూమ్ తీసుకొని చాలా తక్కువగా అయితే ఇచ్చారు. యూట్యూబర్ నేను చెప్పేసి నాకు చాలా అయితే సహాయం చేశారు. ఇది ఫ్లైఓవర్ అయితే మీరు చూసారా? హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఇది పెద్ద ఫ్లైఓవర్ అయితే కట్టారండి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు. ఈ ఫ్లైఓవర్ పేరు అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ రైట్ సైడ్ అయితే ఐటీ కంపెనీలు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టారు. చాలా ఉన్నాయి ఐటీ కంపెనీలు అయితే. ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ వాళ్ళు, చిత్తూరు డిస్టిక్ వాళ్ళు, మదనపల్లిలో ఉండే వాళ్ళు ఎవరైనా అక్కడ జాబ్ చేస్తుంటే ఈ ఐటీ కంపెనీల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా కట్టారో. చాలా పెద్దగా కట్టారనమాట కేసీఆర్ గారు, ప్రీవియస్ సీఎం గారు. ఐటీ కంపెనీలు అయితే చాలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు కూడా. మేమైతే ఫ్లైఓవర్ మీదుగా అయితే నడుచుకుంటా అయితే వెళ్తున్నాం మేము. చూడండి, మా ఫ్యామిలీ పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్లకి తిన్నారా అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇన్నోర్బిట్ ఉంది కదా అక్కడ రైట్ సైడ్లో, ఇన్నోర్బిట్ బిల్డింగ్ అది. అక్కడైతే హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఇది కట్టారనమాట. ఐమాక్స్ లాగా ఉంది లోపల. మొత్తం లోపలికి అయితే మేము వెళ్ళి షాపింగ్ అయితే చేసాము. అక్కడైతే ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. అక్కడ చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు ప్రతి ఒక్కటి అయితే అక్కడ దొరుకుతున్నాయి. ఇన్నోర్బిట్ అది. మీరైతే ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనము బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బయలుదేరి కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఫ్లైఓవర్కి ఎంత గట్టిగా కట్టారు ఫ్లైఓవర్ ఇది. ఎంత స్తంభాలు, చాలా నాకైతే బాగా అనిపించింది అనమాట. నైట్ టైం వెళ్తే బాగుంటుంది ఇది. డే టైం వెళ్ళాం మేము. చూడండి ఫ్రెండ్స్, నా కొడుకుడు చిచ్చర పిడుగు చూడండి వదిలేసాం ఫ్లైఓవర్ మీద, చాలా ఆడుకుంటున్నాడు. ఇదైతే పెద్ద బిల్డింగ్ అనమాట, రెడ్ హెల్త్. చాలా పెద్దగా ఉంది. దూరం నుంచి తీస్తుంటేనే ఈ బిల్డింగ్ కనపడట్లేదు, దగ్గర నుంచి అయితే అసలు కనపడదు అనమాట మొబైల్లో కెమెరాలో. చూడండి ఫ్రెండ్స్, చాలా దూరం నుంచి తీస్తున్నాను. ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తుంటే, జాబ్ చేస్తుంటే మన డిస్టిక్ వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగైతే ఇక్కడి నుంచి మనము కుమార్ ఆంటీ దగ్గరికి అయితే వెళ్దాము. కుమార్ ఆంటీతో కలిసి మాట్లాడదాం అనమాట. అక్కడ భోంచేద్దాం. కుమార్ ఆంటీ చూడండి ఒకసారి. కుమార్ ఆంటీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమార్ ఆంటీ అందరు కదా చూడండి ఎంత ఫాస్ట్ చెప్తుందో కుమార్ ఆంటీ. మా వాళ్ళకే
మీకోసం మదనపల్లి చికెన్ 200 చేసేనా మోహన్ కర్రీ ఓకే ఓకే తీసుకుంటాను చేతిలో పెట్టే ఆ టోకెన్ చికెన్ అన్న మటన్ మటన్ చికెన్ కర్రీ చికెన్ రైస్ పట్టుకొచ్చేనా చికెన్ ఫ్రై కుమారి అంటే అయితే మంచిగా రిసీవ్ చేసుకునేది, బాగా మాట్లాడింది కూడా మాతో, చాలా మంచిగా మాట్లాడింది, చాలా ఫాస్ట్గా అయితే పని చేస్తుంది అనమాట. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.